శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఇటీవల మనం ఒక వీడియో చేసుకున్నాం, ఏ దేవుణ్ణి పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి అని. ఆ వీడియోలో ముందుగా కులదైవాన్ని మనం పూజించాలి, కులదైవం కన్నతల్లి రక్షించినట్టుగా రక్షిస్తుంది అని చెప్పని మనం చెప్పుకున్నాం. ఎవరికైతే కులదైవం తెలియదో వాళ్ళకు ఒక పద్ధతి చెప్తూ, రాత్రి మీరు పడుకోబోయే ముందు నాకు మా కులదైవం ఎవరో తెలియదు కనుక దయచేసి నాకు తెలియజేయండి అని చెప్పని భగవంతుడికి నమస్కారం చేసుకొని నిద్రపోయినట్లయితే స్వప్నంలో ఆ దైవం కనబడుతుంది. అంతవరకు మనం వేచి చూడడం అనేది ఒక మంచి పద్ధతి అని మీకు చెప్పాను. ఈ మాట నా సొంత మాట కాదు. ఈ మాట చెప్పినటువంటిది ఎవరు అంటే సాక్షాత్తు జగద్గురువులు పురి శంకరాచార్య స్వామి వారిని ఇదే ప్రశ్న, మా కులదైవం ఎవరో తెలియదు, మేము ఎలా తెలుసుకోవాలి అని చెప్పని ఒక భక్తుడు అడిగితే దానికి వారు చెప్పినటువంటి సమాధానం అది. ఇప్పటికి కూడా మీరు గోవర్ధన మఠానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే కనుక ఆ వీడియో కనబడుతుంది, చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడవచ్చు. నేను ఏదన్నా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు నా బుద్ధికి తోచింది చెప్పకుండా పెద్దవాళ్ళు చెప్పినటువంటిది కానీ లేకపోతే శాస్త్రాన్ని ఆలంబనంగా చేసుకొని కానీ చెప్తాను. అయితే ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ వీడియోలోనే కింద కామెంట్స్లో ఒకరు ఆ స్వప్నం ఒక 100 ఇయర్స్కి వస్తుందా, వచ్చే వరకు వెయిట్ చేయమంటున్నారు కదా అని చెప్పని వెటకారంగా ఒక కామెంట్ పెట్టారు. దానికి సమాధానంగా ఇదంతా చెప్తున్నాను. నీ భక్తి, భగవద్ అనుగ్రహం మాకేం తెలుస్తుంది? నిజంగా భక్తితో కనుక శ్రద్ధతో కనుక చేస్తే ఏ దేవుడు మనస్సు కరగదు, ఏ భగవంతుడు అనుగ్రహించడు. దానికి అసలు మనం సిగ్గుపడాలి. ముందు మొట్టమొదటగా మన కులదైవం ఎవరో తెలియనందుకు మనం సిగ్గుపడాలి. అటువంటి స్థితి ఏర్పడినప్పుడు పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటన్నా మనం వినేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇలా వెటకారాలకి పోతే ఏం వస్తుంది చెప్పండి మనకి? నేనేదో 10 మంది బాగుంటారు కదా అని చెప్పని నాకు తెలిసిన మంచి విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం ఇలా యూట్యూబ్ మాధ్యమం ద్వారా కావచ్చు, జీ తెలుగులో నా ప్రోగ్రాం శ్రీకరణ శుభకరణ ద్వారా కావచ్చు 10 మందికి కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాను. నాకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా. అంతేగాని ఇట్లా వెటకారంగా మాట్లాడతామంటే చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఉత్సాహం పోతుంది. మీరు గమనిస్తే నేను ఏనాడు కూడా మన ఛానల్లో వ్యూస్ని కానీ లేకపోతే కనుక సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారా లేదనేటువంటి అంశాన్ని కానీ పట్టించుకోవాలి. మంచి చెప్తున్నాం, వినేవాళ్ళు ఒక్కళ్ళు విన్నా మంచిదే కదా అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాను. కానీ ఈరోజు మాత్రం ఇట్లాంటి విన్నప్పుడు బాధ కలుగుతాం. ఇది వినగానే వెంటనే మీరు ఏమంటారు? నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకుండా అంటారు, లేదా ఇంకొంతమంది ఏమంటారు అంటే నెగిటివ్ కామెంట్స్కి నేను సమాధానం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారు. కింద కామెంట్ సెక్షన్లో మీరు పెట్టేటువంటి వాటన్నిటికీ కూడా తిరిగి మళ్ళీ నేను సమాధానాలు పెట్టడానికి కావాల్సినంత వ్యవధి నా దగ్గర ఉండట్లే. ఒక పక్కన నేను నా జీ తెలుగు ఛానల్లో నా ప్రోగ్రామ్ సంబంధించినంత నేను చూడాలి, దానికి సంబంధించిన షూట్స్, మళ్ళీ సనాతనంలో మీకు చెప్పవలసినటువంటి అంశాలు, ఓ పక్కన మనం చేస్తున్నటువంటి చారిటీ పనులు, ఇవి కాక నా సొంత విషయాలు, నేను చదువుకోవాల్సినటువంటి చదువు, ఇవి సంబంధం లేకుండా నేను చేసుకునేటువంటి దేవతారాధన, నాకు ఇంట్లో ఉండేటువంటి బాధ్యతలు, ఇన్నింటినీ నేను నెరవేర్చుకుంటూ చూసుకోవాలి. అందరికీ మళ్ళీ నన్ను సమాధానం చెప్పాలి. అందుకోసమని నేను ఏం చేస్తున్నా అంటే, ఎవరైతే ఫోన్ చేసి మాకు ధర్మ సందేహం ఉందండి అని అడుగుతున్నారో వాళ్ళందరికీ మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. టైప్ చేయడానికి అవకాశము తీరిక లేక ఎవరెవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏ రాత్రి 10 తర్వాత ఖాళీ సమయం దొరికినప్పుడు రాత్రి వేళైనా మీరు పెట్టేయచ్చు కదండి సమాధానాల కింద అని. కామెంట్స్కి సమాధానం పెడితే ఏమవుతుందంటే అది అంతటితో ఆగదు. దాంట్లో అక్కడ మీకు ఏదో సందేహం వస్తుంది, మళ్ళీ మీరు పెడతారు, మళ్ళీ నేను పెట్టాలి. ఈ చాటింగ్కి నా దగ్గర వ్యవధి లేదు. అదే మీరు ఫోన్ చేసి మాట్లాడారనుకోండి, కట్టే కొట్టే తెచ్చి అక్కడికి అది అయిపోయింది. అందుకని చెప్పి అది సౌలభ్యంగా ఉంటుందని చెప్పని ఆ పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అలా ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు నేను అందుబాటులో లేకపోతే అక్కడ ఫోన్ ఎవరైతే లిఫ్ట్ చేస్తున్నారో ఆ రిసెప్షన్లో ఉన్నటువంటి వారు మీ నెంబర్ రాసుకోవడం, తర్వాత నన్ను కనుక్కొని మీకు ఆ సమాధానం చెప్పడము, లేకపోతే నాకు మళ్ళీ ఫోన్ ఇచ్చి మీకే ఫోన్ చేసి ఇదిగోండి గురుగారు వచ్చారు మీరు ఇప్పుడు మాట్లాడండి అని చెప్పి నాకు ఫోన్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. కనుక అట్లా కూడా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. అలా మీ అందరికీ ఉన్నటువంటి సందేహాలను కూడా నేను తీరుస్తూ వస్తున్నాను. నాకు చేతనైనంత వరకు ధార్మికంగా నేను చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. కనుక ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. 100 ఏళ్ళు కావచ్చు, 1000 ఏళ్ళు కావచ్చు, అంతకన్నా ఎక్కువే పట్టవచ్చు, నాకేం తెలుస్తుంది? నీ కులదైవం నిన్ను ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు నీకు స్వప్నంలో కనబడి నన్ను పూజించు అని చెప్తారు. అప్పటిదాకా వేచి చూడండి. కాకపోతే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.